వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం మల్లన్న ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. దర్శనానికి 5 గంటలు పడుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు. గురుద్వారాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూజలు. సిక్కుల 10వ గురువు కుమారులను గుర్తు చేసుకున్న కేంద్ర మంత్రి. మంత్రి సీతక్కను చూసి మణికొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కేరింతలు. బస్సులోకి వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన సీతక్క. హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత. యువం సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఆలయంలో 2వ రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు రావడంతో భక్తుల రద్దీతో క్షేత్రమంతా భక్తజనం సందోహం నెలకొంది. భక్తులు వేకువజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామివారి అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్స్ లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్ లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎప్పటికప్పుడు సిబ్బంది అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. ఇప్పటికే వరుసగా సెలవులు రావడంతో సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు రద్దు చేశారు. రేపటికి క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గే అవకాశం ఉందని ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమీర్పేటలోని గురుద్వారాని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ధర్మ పరిరక్షణకై పసి వయసులోనే ప్రాణాలను బలిదానం చేసిన సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులైన జోరావర్ సింగ్, ఫతే సింగ్ లను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు.
తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, చదువుకు పేదరికం అడ్డు కాదని, మంచి చదువులు చదివి మీ తల్లిదండ్రులకు గొప్ప పేరును తీసుకురావాలని పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విద్యార్థులకు సూచించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులను పరిశీలించడానికి వెళ్తున్న మంత్రి సీతక్కకి హైదరాబాద్ మణికొండకు చెందిన ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు విహారయాత్రకు వెళుతూ కనిపించారు. వారంతా జై సీతక్క, సమ్మక్క సారక్క, మన అక్క సీతక్క అని కేరింతలు వేస్తూ ఉండడంతో మంత్రి బస్సులోకి వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. మీరందరూ కూర్చోండి, మేడం మాట్లాడుతున్నారు. మీరందరూ కూర్చోండి బేట. ఎక్కడ హైదరాబాద్ అంత హైదరాబాద్ వల్ల మేడం మీకు అందరికి మేము పెద్ద ఫ్యాన్స్ మేడం, మేము చాలా ఫ్యాన్స్ మేడం. కాబట్టి ఇదే మీరు మీ ఫ్యూచర్ ని ఎన్నుకునేటువంటి టైం, సెలెక్ట్ చేసుకునే టైం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లోకి వెళ్ళేటప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. మన ఇంటర్నల్ గా కూడా రకరకాల ఫిజికల్ గా కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ టైంలో కరెక్ట్ గా సబ్జెక్ట్ విషయంలో కానీ లైఫ్ ని ఎట్లా డైవర్ట్ అంటే ఏ రూపంలో డ్రైవ్ చేసుకోవాలి, ఏ రూపంలో మనం ఎట్లా వెళ్ళాలనేది కూడా సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి టైం. కాబట్టి మీరు చిన్నతనం నుంచి ఏదైతే ఫ్యూచర్ ఇట్లా ఉండాలని ప్లాన్ చేసుకుంటారో అదే ప్లానింగ్ తో ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ రోజులలో మనం ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది, మీరు నెక్స్ట్ 5 years వరకు మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు సెటిల్ కావాలంటే ఇప్పుడున్నటువంటి జాబ్ ఎందులోకి వెళ్తే మీరు నిజంగా అది సాధించుకోగలుగుతారు అనేది కూడా తయారు చేసుకోవాలి. ఒక మీ యొక్క ఫ్యూచర్ మేనిఫెస్టో లాగా చేసుకుంటేనే మీరు ఏదైతారు. ఏదో దారిలో ఇది అవకాశం దొరికింది కాబట్టి ఇందులో జాయిన్ అయిదాం, ఈ కోర్స్ అవకాశం అట్లా కాకుండా మీరు అనుకునే సాధించాలంటే ఇది ఒక మంచి టైం. 10th మార్క్స్ తోటే మీరు నెక్స్ట్ ఇంటర్లోకి మీకు సీట్స్ కానీ లేకుంటే ఇతరతర అవకాశాలు దొరకడానికి. సో మీరు అందరూ కూడా మంచిగా సెలెక్షన్ చేసుకోండి. మూస పద్ధతిలోకి వెళ్ళకండి. తను బీఈడీకి వెళ్ళింది కాబట్టి నేను బీఈడీకి వెళ్ళాలి, తను సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంది కాబట్టి నేను కూడా మెడికల్ సైడ్ ఎంబీబీఎస్ సైడ్ పోవాలని అట్లా కాకుండా ఆఫ్టర్ 5 years తర్వాత మీరు చదువుకునేటువంటి ఏ సబ్జెక్ట్ లో అయితే మీకు అప్పుడు డిమాండ్ ఉంటుందో ఇప్పుడు మీరు మీ టీచర్స్ తో గానీ లేదా ఇతర ఎక్స్పర్ట్స్ స్టడీస్ లలో జాబ్ సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి వాళ్ళ కోర్సెస్ కూడా మీరు తీసుకొని అడ్వైస్ తీసుకొని మీరు ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ కూడా ఎంచుకోండి. తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్లలో కో ఎడ్యుకేషన్స్ ఉంటాయి, ఇంటర్లో రకరకాల ప్రలోభాలు ప్రభావాలు కూడా ఉంటాయి. అలాంటి వాటికి లోన్ కాకుండా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టినటువంటి ఏదైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడం కోసం ఎటు మనం మనసు డైవర్ట్ కాకుండా ఓన్లీ స్టడీస్ అండ్ ఇంకేమైనా ఉంటే సోషల్ సర్వీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. హైదరాబాద్ లోని ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. వ్యూహం మూవీ పోస్టర్లను ఆందోళనకారులు తగులబెట్టి సినిమా బ్యాన్ చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. राम राम सत्य है, 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 मेले मेले राम राम सत्य है, आजीवी अमर रहे।
మనోభావాలు దెబ్బతిన్న 9 కోట్ల మంది ప్రజలు క్షమాపణ వెంటనే చెప్పాలి. జంగారెడ్డిగూడెంలో అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. కొండముచ్చుకు వారు వినతి పత్రాన్ని అందజేస్తుండటంతో అరగంట పాటు వారి దగ్గరే అది కూర్చుంది. అంగన్వాడీ టీచర్లు అందిస్తున్న వినతి పత్రాన్ని కొండముచ్చు తీసుకున్న వీడియో వైరల్ గా మారింది. హనుమకొండ జూలైవాడలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఆ కసాయి తల్లి కన్న కొడుకును చిత్రహింసలకు గురిచేసింది. పిల్లవాడి అరుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుని సుబ్బేవారి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నారు. కారంచేడులో గ్రామస్తులతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు మాటామంతి నిర్వహించారు. పర్చూరులో వైఎస్ఆర్సీపీ నుంచి గెలవకపోవడమే మంచిదైందని, గెలిచి ఉంటే రోడ్లు వేయలేదని ప్రజలు తనను నిలదీసేవారన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో కారంచేడులో ఒక రోడ్డు కూడా మరమ్మతు చేయలేదని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరగగలిగేవాడిని కాదని, దేవుడి దయ వల్ల పర్చూరులో తాను ఓడిపోవడం మంచిదైందని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. అందరికీ సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది. దేనికోసం, ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను. ఆ రోజున ఆగిపోతాను, ఇక ఎందుకు మనం మంత్రి కూడా చేశాము, ఇంతవరకు చాలు కదా, మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటారు. అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ. నేను గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది. ఇందాక మాట అన్నాడు, ఓట్లు వేయలేదు ఇక్కడ, కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి. రొక్క ఎత్తుకునేవాడినా, రొక్క ఎత్తుకునే తిరిగేవాడినా, తిరగను కదా. మరి ఎవరు చేశారు ఇది?
మీరు కాదు, భగవంతుడు చేశాడు. నా మనిషి కోరి చేశాడు. నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా వెనకమా నిలబడి ఇంకోటి చెబుతా. ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు 2 నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం సాధ్యం కాలేదు. అది కూడా భగవంతుడు అది చెప్పాలని చాలాసేపు పడుతుంది. చెప్పను కానీ భగవంతుడు వద్దు, నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కార్ని అటు తిప్పమన్నాడు అబ్బాయి. ఎటు హైదరాబాద్ ఉండేది లేదు, ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు. వద్దునా మనం ఇటు కండిషన్స్ లో మనం ఉండేటటువంటి పద్ధతి. కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి ఇంజాపూర్ నుండి తొర్రూరు దారిలో 80 ఫీట్ల నుండి 90 ఫీట్ల రోడ్డు తీస్తున్నామంటూ ఆర్ఎండ్బి అధికారులు తమను వేధిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. 25 సంవత్సరాలుగా ఈ రోడ్డు గురించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, విలేజ్ మ్యాప్, నక్షా రోడ్ ఆధారంగా రోడ్డు వేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇంకా ఏమైనా రోడ్డుకి జాగా అవసరం ఉంటే అటువైపు ఇటువైపుగా ఉన్న రైతుల వద్ద నుండి జాగా సమానంగా తీసుకోవాలని కోరారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో కావాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు. క్రితం ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి మండల సర్వేయర్ వచ్చి ఇక్కడ నక్ష రోడ్ తీయడం జరిగింది, ఫార్మేషన్ చేయడం కూడా జరిగింది, అక్కడ మట్టి కూడా పోయడం జరిగింది. మరి 4 రోజుల తర్వాత ఈ రోజు వచ్చి మళ్ళీ గోపాల్ రెడ్డి దాంట్లోకి వెళ్ళి ఎందుకు వేయాలో అవసరం వచ్చిందో అర్థం కావట్లేదు. మరి అక్కడ పైనుంచి ఎలాంటి ఒత్తిడి ఉందో ఏమో అర్థం కావట్లేదు. మేము కోరుకున్నది ఒకటే, గత 30 సంవత్సరాల నుంచి రోడ్లో తిరిగి మా బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, మేము ఇబ్బంది పడుతున్నాము. విలేజ్ బొక్క నారాయణ రెడ్డికి 2 కొడుకులు, నీకు పెద్ద కొడుకు వాళ్ళ భార్యని మా మామయ్య అంతా ఇదే ఇష్యూతో చనిపోయారు. మా ఆయన కూడా ఇదే ఇష్యూతోనే చనిపోయారు. ఇప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు, నాకు ఇదే ఆధారం. బొక్క మనమ్మ పట్టదారు 9 ఎకరాల 35 గుంటలు మా పట్టలో 87 సర్వే నెంబర్. అది 87 సర్వే నెంబర్ ఆర్ఎన్బి రోడ్డు రాంగ్ వేస్తున్నారు. విలేజ్ మ్యాప్ 110-111 సర్వే నెంబర్లు ఉన్నది, మీరు మా దాంట్లో వేస్తున్నారు అని మేము గత 25 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం. ఈరోజు ఎప్పుడు హైకోర్టు తీర్పు మొన్న 2వ తారీఖు రోజు మనకు ఆర్డర్ కాపీ వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు పాత రోడే ఇంప్లిమెంట్ చేస్తాము, దాన్నే పాత రోడ్ ఇట్లకెళ్ళి పోతుందని ఇది అది కలిపి మొత్తం 80 ఫీట్లు చేస్తామని చెప్పి ఆర్ఎన్బి వాళ్ళు రోజు వచ్చి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఇది మరి మేమేం చెప్పినామంటే నక్ష రోడ్ తీసి మీకేముంది అటు ఇటు ఎంత అవసరం ఉందో మీరు ఎట్లయితే తీసుకుంటారో అలా తీసుకోండి అని చెప్పి కూడా మేము సహకరిస్తాము. జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీని విషయంలో. ఇది గత 25 సంవత్సరాల నుండి ఉన్నది, సమస్య క్లోజ్ కావాలని చెప్పి కూడా మాదింత భూమి పోయినా సరే అని చెప్పి మేము కూడా సహకరిస్తామని చెప్పి కూడా అధికారులకు కూడా చాలాసార్లు వినయించినాం, చాలాసార్లు నోటీసులు కూడా పంపించినాం, చెప్పినాం కూడా. ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడు కూడా సార్ ఇది క్లోజ్ చేయండి అని చెప్పి కూడా మేము చెప్పినాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఇంతకుముందుకు ఉన్న రోడ్డు అది ఇది అంతా కలిపి 80 ఫీట్లు 90 ఫీట్లు చేస్తాము చేసి అంటే ఎట్లా చేస్తారు అని చెప్పి నేను అడిగిన. మీరు అక్కడ 20 ఫీట్లు 30 ఫీట్లు కూడా లేదు కదా, అక్కడ 30 ఫీట్లు లేదు కదా, ఈ ఒక్కతాను 80 ఫీట్లు ఎందుకు చేస్తారు అని చెప్పి నేను ప్రశ్నించాను. మా పై అధికారులు అదే చెప్తున్నారు, మేము అదే చేస్తామని చెప్పి రోజు మానసికంగా ఇదే ఇబ్బంది పెట్టి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు. వాళ్ళను మరి దేని గురించి చేస్తున్నారో అధికారులు, మరి ఈ కోర్టు ఆర్డర్ ఎందుకున్నది, ఈ కోర్టు ఆర్డర్ ఎందుకు వచ్చింది, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరో, మరి వాళ్ళు ఎందుకు చెప్తలేరో. మరి ఇలా క్లియర్ గా కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమని, విలేజ్ మ్యాప్ ప్రకారం కన్సిడర్ చేసుకొని విలేజ్ మ్యాప్ తీసుకొని ఏమైనా అవసరం అనుకుంటే ల్యాండ్ యాక్విజిషన్ లో అటు ఇటు తీసుకోండి అని విత్ లా ఎట్లయితే ప్రొసీజర్ ఉందో అట్లా పోండి అని చెప్పి క్లియర్ గా చెప్పింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీశైలం మల్లన్న ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, దర్శనానికి 5 గంటలు పడుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు.
గురుద్వారాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూజలు. సిక్కుల 10వ గురువు కుమారులను గుర్తు చేసుకున్న కేంద్ర మంత్రి. మంత్రి సీతక్కను చూసి మణికొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కేరింతలు. బస్సులోకి వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన సీతక్క. హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత. యువం సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల ఆందోళన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.